తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అయితే సాధిస్తున్నాయి. వందల కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తున్నా కానీ, ఎక్కువ రోజులు థియేటర్స్‌లో ఆడడం అయితే లేదు. ఒకప్పుడు ఈజీగా 100 రోజులు, 150 రోజులు, 175 రోజులు, 200 రోజులకు పైగా ఆడేవి సినిమాలు. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ అయితే లేదు. మూవీ బాగుంటే 20 రోజులు, లేకపోతే 2, 3 రోజులు థియేటర్స్‌లో హడావిడి చేస్తున్నాయి. షిఫ్టులతో కాకుండా 200 రోజులకు పైగా డైరెక్ట్‌గా ఆడిన మూవీస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1 జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి గారు నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం ఇది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బీసీ సెంటర్స్‌లలో ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది మూవీ. అలాంటిది విజయవాడలోని అప్సర థియేటర్‌లో 200 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. చిరంజీవి గారి ఇమేజ్‌ను మరింత పెంచింది మూవీ. నెంబర్ 2 ప్రతిఘటన. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. విజయశాంతికి ఫుల్ ఫాలోయింగ్‌ని పెంచిన చిత్రం ఈ ప్రతిఘటన. విజయశాంతికి లేడీ బాస్ అనే ట్యాగ్ వేసింది ఆడియన్స్ ఈ మూవీతోనే. అలాంటిది బెంగుళూరులోని మెజెస్టిక్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 203 రోజులైతే ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 3 అల్లరి ప్రియుడు. రాజశేఖర్ గారు నటించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ చిత్రం ఇది. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. రాజశేఖర్ గారి సినీ కెరీర్‌లో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది మూవీ. అలాంటిది విజయవాడలోని యువరాజు థియేటర్‌లో డైరెక్ట్‌గా 204 రోజులైతే ఆడింది. నెంబర్ 4 దేవదాసు. మొదటి మూవీతోనే ఘన విజయం అందుకున్నారు రామ్. పక్కా లవ్ స్టోరీతో తెరకెక్కి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. రామ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన చిత్రం ఇది. అలాంటిది హైదరాబాద్‌లోని ఓడియన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 205 రోజులైతే ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 5 బొబ్బిలి రాజా. విక్టరీ వెంకటేష్‌కు మాస్ ఆడియన్స్‌లో హెవీ ఫ్యాన్ బేస్‌ను పెంచిన చిత్రం ఇది. మొదటి ఏట నుంచి హౌస్‌ఫుల్‌గా నడిచి నాన్ ఇండస్ట్రీడ్‌గా నిలిచింది మూవీ. బీసీ సెంటర్స్‌లో అయితే గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాంటిది హైదరాబాద్‌లోని సుదర్శన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 210 రోజులైతే ఆడింది. నెంబర్ 6 ఆనందం. ఆకాష్ మెయిన్ రోల్‌లో నటించిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ఇది. మామూలు అంచనాలతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది ఆనందం. అంతకంత లాభాలను అందించింది మూవీ. విజయవాడలోని శకుంతల థియేటర్‌లో డైరెక్ట్‌గా 210 రోజులైతే ఆడింది. నెంబర్ 7 శ్రీ ముద్విరాట్ వీరబ్రహ్మేంద్ర గారి చరిత్ర. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గారు మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని ట్రెండ్ సెట్టర్ రికార్డులైతే నెలకొల్పింది మూవీ. అలాంటిది హైదరాబాద్‌లోని రామకృష్ణ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 213 రోజులైతే ప్రదర్శింపబడింది. నెంబర్ 8 శంకరాభరణం. ఈ ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే అద్భుతం, మహా అద్భుతం అనే పదాలు సరిపోవు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈ శంకరాభరణం ఫిల్మ్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అలాంటిది హైదరాబాద్‌లోని ఓడియన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 213 రోజులైతే ఆడింది. దీంతో పాటు బెంగుళూరులోని ఓ థియేటర్‌లో 250 రోజులకు పైగా ప్రదర్శింపబడడం మరో రికార్డ్. నెంబర్ 9 అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన బయోపిక్ ఫిల్మ్ ఇది. ఇండస్ట్రీడ్‌గా నిలిచి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది మూవీ. కృష్ణ గారి యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో ఏరియా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది మూవీ. అలాంటిది హైదరాబాద్‌లోని ఓడియన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 205 రోజులైతే ఆడింది మూవీ. నెంబర్ 10 స్టూడెంట్ నంబర్ 1. జూనియర్ ఎన్టీఆర్‌కు బిగ్గెస్ట్ హిట్‌ను అందించింది మూవీ. డిఫరెంట్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే, సెంటిమెంటు, సాంగ్స్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో సక్సెస్ అయితే సాధించింది మూవీ. అలాంటిది ఆదోనిలోని నిర్మల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 217 రోజులైతే ఆడింది. నెంబర్ 11 కలిసుందాం రామ్. రొటీన్ స్టోరీతో తెరకెక్కి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. వెంకటేష్ గారు టెర్రిఫిక్ యాక్టింగ్ అయితే కనబరిచారు. పండుగ సీజన్‌లో రిలీజ్ అయింది కాబట్టి మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది మూవీకి. చాలా సినిమాలతో పోటీ పడి హిట్ అయితే అయ్యింది. అలాంటిది నంద్యాలలోని రామ థియేటర్‌లో డైరెక్ట్‌గా 220 రోజులైతే ఆడింది. నెంబర్ 12 కొండవీటి సింహం. ఎన్టీ రామారావు గారు నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇది. అన్నగారు డ్యూయల్ రోల్‌లో నటించారు. మాస్ ఆడియన్స్‌తోనే హౌస్‌ఫుల్‌గా నడిచింది మూవీ. అలాంటిది శ్రీకాకుళంలోని సూర్యమహల్, వైజాగ్‌లోని శరత్ థియేటర్స్‌లలో 221 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడింది. ఎన్టీఆర్ గారి స్టామినా ఏంటో చూపించింది ఈ కొండవీటి సింహం. నెంబర్ 13 సంసారం.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు నటించిన మల్టీ స్టారర్ ఇది. టాప్ కాస్టింగ్‌తో తెరకెక్కి హిట్ అయితే అయింది మూవీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి చాలా రికార్డులు నెలకొల్పింది. 1950లో 100 రోజులు ఓ మూవీ ఆడడం అంటే అంత ఈజీ విషయమేం కాదు. అలాంటిది చెన్నైలోని జనతా టాకీస్‌లో 224 రోజులు డైరెక్ట్‌గా ఆడింది ఈ సంసారం. నెంబర్ 14 తొలి ప్రేమం. పవన్ కళ్యాణ్ నటించిన ప్యూర్ లవ్ స్టోరీ ఇది. పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో మరింత ఫాలోయింగ్‌ని పెంచిన చిత్రం ఇది. అలాంటిది గుంటూరులోని లిబర్టీ టాకీస్‌లో 224 రోజులైతే ఆడింది. అలాగే హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎంఎంలో 217 రోజులు డైరెక్ట్‌గా ఆడింది ఈ తొలి ప్రేమం. నెంబర్ 15 సింహం. నందమూరి బాలకృష్ణకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. సీడెడ్‌లో ఆల్ టైమ్ రికార్డులైతే నెలకొల్పింది మూవీ. బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో యాక్టింగ్ అదరగొట్టారు. అలాంటిది గోపాలపట్నంలోని సూర్య డీలక్స్‌లో డైరెక్ట్‌గా 217 రోజులైతే ప్రదర్శింపబడింది. నెంబర్ 16 ఖైదీ. చిరంజీవి గారి సినీ స్థాయినే మార్చేసింది ఈ ఖైదీ. చిరంజీవి గారి ఇమేజ్‌ను మార్చి తన స్టామినా ఏంటో చూపించింది మూవీ. 1983 టాప్ 3 సినిమాలలో ఒకటిగా నిలిచింది 'ఖైదీ'. అలాంటిది హైదరాబాద్‌లోని శాంతి థియేటర్‌లో 226 రోజులైతే డైరెక్ట్‌గా ఆడింది ఈ మూవీ. నెంబర్ 17 సమరసింహారెడ్డి. బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఇండస్ట్రీడ్‌గా నిలిచిన చిత్రం ఇది. టాలీవుడ్‌కు తొలి 20,00,00,000 షేర్ ఫిల్మ్ ఇది. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో డబుల్ ప్రాఫిట్‌ను అయితే అందించింది. ఫ్యాక్షనిజం సినిమాలలో సంచలనం అయితే సృష్టించింది సమరసింహారెడ్డి. అలాంటిది గుంటూరులోని కృష్ణ మహల్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 227 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 18 ప్రేమాలయం. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. తెలుగులో ప్రేమాలయం పేరుతో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. లవ్ స్టోరీతో తెరకెక్కి ఎన్నో ప్రశంసలైతే అందుకుంది. 6 సెంటర్స్‌లలో 200 రోజులు షిఫ్ట్‌లతో ఆడగా అందులో వైజాగ్‌లోని శ్రీకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 238 రోజులైతే ప్రదర్శింపబడింది. నెంబర్ 19 పాదాల భైరవి. ఎన్టీఆర్, ఎస్వి రంగారావు గారు మెయిన్ రోల్‌లో నటించిన బిగ్గెస్ట్ సక్సెస్ ఫిల్మ్ ఇది. స్క్రీన్ ప్లేతోనే హిట్ అయింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించింది. ఎన్టీఆర్ గారి బాక్సాఫీస్ మార్కెట్‌ను మరింత పెంచింది. అలాంటిది విజయవాడలోని కళామందిర్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 245 రోజులైతే ఆడింది. నెంబర్ 20 ఇంద్ర. చిరంజీవి గారు నటించిన తొలి ఫ్యాక్షనిజం చిత్రం ఇది. చిరంజీవి గారికి తొలి 30,00,00,000 ఫిల్మ్ కావడం మరో రికార్డ్. ఇండస్ట్రీడ్‌గా నిలిచి క్లాసిక్ రికార్డు నెలకొల్పింది మూవీ. 175 రోజుల కేంద్రాలలో సంచలనమైతే సృష్టించింది. చిరంజీవి గారి యాక్టింగ్ పర్ఫెక్ట్‌గా కుదరడంతో సక్సెస్ అయితే సాధించింది మూవీ. అలాంటిది ఆదోనిలోని సత్య థియేటర్‌లో డైరెక్ట్‌గా 247 రోజులైతే ప్రదర్శింపబడింది. ఈ వీడియోలో ఈ 20 సినిమాల గురించి తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ వీడియోలో మరిన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.